నేటి నుంచి బస్సు యాత్ర ద్వారా ఏపీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో చిన్నాన వైఎస్ వివేకా హత్యను అస్త్రంగా షర్మిల చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఆమె మెయిన్ టార్గెట్ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలు కావడంతో ఆమె ప్రసంగం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి బస్సు యాత్ర ద్వారా ఏపీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. కడప పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థిగా ప్రచారంలో పాల్గొననున్నారు. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాలలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో చిన్నాన వైఎస్ వివేకా హత్యను అస్త్రంగా షర్మిల చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఆమె మెయిన్ టార్గెట్ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిలు కావడంతో ఆమె ప్రసంగం ఎలా ఉండబోతోందనే దానిపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి బస్సు యాత్ర ద్వారా ఏపీ పీసీసీ చీఫ్ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ప్రచారం ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆమె ప్రచారాన్ని తన సొంత పార్లమెంటు నియోజకవర్గం నుంచే ఈ రోజు మొదలు పెట్టబోతూ ఉన్నారు. కడప పార్లమెంటు పరిధిలో షర్మిల ఆల్రెడీ దిగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఆమె ఈ రోజు బద్వేలు నియోజకవర్గంలో బస్సు యాత్రతో తన ప్రచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. కాశీనాయన మండలం అంగంపల్లి దగ్గర నుంచి మరి కాసేపట్లో షర్మిల బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొత్తం 5 మండలాల మీదుగా ఈ యాత్ర సాగబోతోంది. ఈ రోజంతా కూడా కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిల్ల, బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాల్లో ఈ యాత్ర సాగుతుంది. దారి పొడవుతా కూడా అక్కడక్కడ లోకల్ పీపుల్స్ తో ఆమె ఇంటరాక్ట్ అవుతారు. అలాగే కొన్ని కార్యక్రమాలు అక్కడక్కడ ఏర్పాటు చేశారు, వాటిలో కూడా ఆమె పాల్గొంటూ వెళ్తారు. ఓవరాల్ గా ఒక 50 కిలోమీటర్ల బస్ యాత్ర ఈ రోజు ఆమె సాగించబోతూ ఉన్నారు. అయితే కడప పార్లమెంటు పరిధిలో షర్మిల దిగుతున్నప్పటి నుంచి కూడా ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆమె నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తన అన్నను టార్గెట్ చేస్తూ కూడా ప్రతి సభల్లో మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారికి ఎంపీ సీట్ ఇచ్చాడంటూ అవినాష్ రెడ్డిని కూడా ఆమె కార్నర్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఎలాంటి విమర్శలు చేయబోతుంది. నిజంగానే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జగన్ కు వ్యతిరేకంగా ఆమె ఒక ప్రచారం అంటూ ప్రారంభిస్తే ఇక్కడ ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, షర్మిలకు ఎలాంటి స్పందన వస్తుంది అన్నదైతే ఈ రోజు తేలబోతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కొంతమంది అగ్రనేతలు కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి క్యాడరు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి కాశీనాయన మండల పరిధిలో ఉన్నటువంటి అంగంపల్లికు రోడ్డు మార్గం ద్వారా వస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వెహికల్ లో ఆమె యాత్ర చేసుకుంటూ వెళ్తారు. అక్కడక్కడ జనంతో కలుస్తారు. మొత్తం మీద ఈ రోజు జరగబోయే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అన్ని ఏర్పాట్లను చేశారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.